గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. ఒక్క రోజులోనే వందల ఫోన్లు ట్యాపింగ్. మరి ఎప్పుడు జరిగింది, ఎవరెవరివి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. దానికంటే ముందుగా ఫోన్ ట్యాపింగ్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వివరాలకు వెళ్ళినట్లయితే ఫోన్ ట్యాపింగ్ ఇది ఎంతటి క్రైమ్ అంటే సాదాసీదా క్రైమ్ కాదండి. ఆ విషయం మరి చేసేవాళ్ళకి తెలియదు అంటే తెలిసి కూడా ఎందుకు చేశారా తప్పంటే వాళ్ళకి అపారమైన నమ్మకం అనవాలో మితిమీరిన విశ్వాసం అనుకోవాలో ఏమో, కానీ ఇక ఎల్లకాలం మనమే సీఎం అనే ధోరణిలోనే ఈ యొక్క పనులు చేసినట్లుగా అనుకోవాలి. సో ప్రధానంగా నిన్న జరిగిన విచారణలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అవేంటో తెలియజేస్తాను. వాటితో పాటుగా ఈరోజు కూడా ఇంకొన్ని అంశాలు కూడా తెరపైకి రాబోతున్నాయి. ఈరోజు అంటే ఇంకా విచారణ చేపట్టబోతున్నారు. ఎవరెవరు? ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, ఇలా ముగ్గురిని ఒకే ప్లేస్లో పెట్టి ఈరోజు క్వశ్చన్ చేయబోతున్నారు. సో మరి ఎటువంటి అంశాలు ఈరోజు రాబోతున్నాయి అనేది తర్వాత, అది జరిగిన తర్వాత మనం చర్చించుకుందాం. ఈలోపు నిన్నేం జరిగింది అనేది మీకు తెలియజేస్తా. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాధారణంగా ఫోన్ ట్యాపింగు ఎప్పుడు జరిగింది ఏంటి అని అనుకుంటే, ఏదైనా సరే ఒకళ్ళ మీద నిఘా పెట్టి తెలుసుకోవాలి అనుకుంటే ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అసలు ఎవరి కోసం ఉపయోగిస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది? ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ఎవరి మీద చేయొచ్చు? నక్సలైట్లు, మావోయిస్టులు, అంటే సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళపైన వాళ్ళ మూమెంట్స్ ఏదైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా వాళ్ళ నిర్ణయాలు ఉంటాయేమని చెప్పేసి దాని గురించి ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉంటుంది. కానీ సామాన్యులపైన, ప్రతిపక్ష నాయకులపైన, వీళ్ళ మీద వాళ్ళ మీద చేస్తామంటే మాత్రం అది ఎంత పెద్ద క్రైమ్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1972లో రిచర్డ్ నిక్సన్ అని చెప్పేసి అమెరికన్ అధ్యక్షుడు ఉండేవాడు. ఆయన మొట్టమొదటిసారి ఏం చేశాడంటే, ఒక ప్రత్యర్థులు ఉంటారు కదా, ఆ ప్రత్యర్థులకు సంబంధించిన దగ్గర కొంతమందిని పంపించి, ఒక దొంగలు పంపించాడు అనుకోండి, ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది అదే. పంపించేస్తే ఇదేంటి దొంగలు వచ్చారు, ఏమి ఎత్తుకెళ్ళిపోయారా అని వాళ్ళు అనుకున్నారు. ఎవరు? ఆ అమెరికన్ అధ్యక్షుడు ప్రత్యర్థిని అనుకున్న తర్వాత తీరా చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఎందుకు వచ్చి వెళ్ళారు అంటే, ఇప్పుడు మనం ఈ రోజుల్లో బగ్స్ అంటాం చూసారా, అట్లా హీరింగ్ మెషిన్స్ అనమాట. అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీళ్ళు వినటం కోసం పెట్టారనమాట. అంటే 1972లో అసలు మామూలుగా ఫోన్ ట్యాపింగ్ అనే దానికి నిదర్శనం. సరే, ఇక ఇప్పుడు కనుక మనం ప్రస్తుతాన్ని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా కేసీఆర్ గారి హయాంలో జరిగిందని చెప్పేసి అన్నారు కదా. కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు జరిగిందో చెప్పమంటారా? ఏదైతే చంద్రబాబు నాయుడు గారిది ఓటుకు నోటు కేసు అన్నారు చూసారా, స్టీఫెన్సన్, ఆ స్టీఫెన్సన్ కేసుకు సంబంధించిన దాంట్లోనే అక్కడ ఫోన్ కాల్ రికార్డింగ్స్ ప్లే చేసి వినిపించారు అప్పుడు. సో అప్పుడు మొదలైంది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది. సో రేవంత్ రెడ్డి గారిది కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, పైగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, సీఎం. అఫ్కోర్స్ హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని, రాష్ట్రం కొత్తగా విడిపోయింది. ఆ సమయంలో ఈ ప్రకారంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేసి, మరి చూడండి ఇది ఎంత పెద్ద క్రైమ్ కాకపోతే. సో అప్పటి నుంచి ఒక అప్పంది అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఈ ఓటుకు నోటు కేసు అనే దానికంటే కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద క్రైమ్. సో ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చేసి ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అనుకున్నారేమో బహుశా అప్పుడు. సో దాని తర్వాత ఇక దానికి అలవాటు పడ్డారేమో బహుశా. ఇక పదే ఈ ఫోన్ ట్యాపింగ్లు అనేది ఇక అప్పటి నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమం అయిపోయిందేమో ఆ అధికారులకి. సో సాధారణంగా ఫోన్ ట్యాపింగ్లు అనేవి నేను చెప్పాను కదా, మావోయిస్టులు, నక్సలైట్లు చేస్తారని. దానికి సంబంధించి ఏంటి అంటే ఒక కమిటీ ఉంటుంది, రివ్యూ కమిటీ అని చెప్పేసి. డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే హోమ్ చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరూ సమక్షంలో ఈ యొక్క కమిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎవరిదైనా సరే ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని అంటే, ఇదిగో ఈ నెంబర్లు పలానావి నేను చేస్తాను. ఇక్కడ చాలా తెలివిగా చేసింది ఏంటి అంటే, ఆ ఫోన్ నెంబర్లో ఒక 600 ఫోన్ నెంబర్లు మాత్రమే అక్కడ పంపించారు ఆ కమిటీ దగ్గరికి. అంటే ఆఫ్కోర్స్ కమిటీకి మాత్రం తెలియకుండా ఉంటుంది అంటారా?
సాధారణంగా ఏంటి అంటే ఇదిగో ఈ నెంబర్ వీళ్ళది, ఈ నెంబర్ వీళ్ళది, ఈ నెంబర్ వీళ్ళది అని చెప్పేసి ఉంటుంది. ఆ మాత్రం కూడా లేకుండా కేవలం నెంబర్లు మాత్రమే పంపించేసి ఆ కమిటీకి మేము వీళ్ళు కదలికలు, వీళ్ళు మావోయిస్టులు సంబంధించిన వ్యవహారం, సో వీళ్ళ మేము ఫోన్ ట్యాప్ చేస్తాం, ఓకే క్యారీ ఆన్. తీరా కట్ చేస్తే 600 నెంబర్లు ఎవరెవరు ఎక్కడ? ఏపీకి సంబంధించిన నాయకులు, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మొత్తం మీద 1000 మంది ట్యాప్ చేశారండి. అందులో 650 మంది ఏమో తెలంగాణ వాళ్ళే, 350 మంది ఏమో ఆంధ్ర వాళ్ళే. సో దీంట్లో ఎవరెవరు? బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, ప్రధానంగా ప్రత్యర్థులు ఉంటారు, అలాగే వీళ్ళకి అనుకూలంగా ఉండే కొంతమంది మీద అధికారులు, అలాగే వీళ్ళకి అనుకూలంగా ఉన్న పార్టీలోనే, అంటే వీళ్ళ పార్టీలోనే ఉంటూ వీళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా సరే ఉన్నారా అనే వాళ్ళకి కూడా ట్యాపింగ్లు. ఉదాహరణకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి ఆయన అప్పట్లో అన్నారు కదా, ఏమైనా మర్చిపోయారా? సో ఆ రకంగా వీళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్లు చేశారు. సో ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ ఏదైతే నవంబర్ 15వ తేదీ 2023న ఆ ఒక్క రోజునే 600 ఫోన్లు ట్యాప్ చేశారు. 600 ఫోన్లు. సో ఆ ఒక్కరోజు ఎందుకు? మీకు గనక గుర్తున్నట్లయితే నవంబర్ 30, 2023న తెలంగాణ ఎన్నికలు జరిగే డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయి. సో దానికి ఎగ్జాక్ట్గా 2 వారాల ముందే ఈ ప్రకారంగా వీళ్ళు చేశారు అని అంటే ఇక చూడండి వీళ్ళు ఏ రకంగా వ్యవహరించారు అనేది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న సభ్యుల్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఫోన్ కాల్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా ట్యాప్ చేశారనే అనుమానాలు ఉంటున్నాయి. ఇంకా ప్రూవ్ అవ్వలేదు, దయచేసి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈరోజు కూడా విచారణ జరగబోతుంది. ఈ దర్యాప్తు మొత్తం పూర్తయిన తర్వాత క్లియర్ కట్గా వాస్తవాలు బయటపెడతారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు మాత్రం మీకు తెలియజేస్తుంది. అది కూడా ఆ ప్రభాకర్ రావు ఆయన నిన్న నోరు తెరిచి చెప్పిన వాస్తవాలనే. అంతకుముందు ఆయన అమెరికా పారిపోయి ఆ తర్వాత తీసుకొచ్చారు, ఇప్పుడు ఆయన విచారణలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారం వీళ్ళు ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే నిన్న ప్రభాకర్ రావు చెప్పిన దాంట్లో నేను ఇప్పుడు కావాలంటే ఇక్కడ మీకు ట్వీట్లో కూడా చూపిస్తాను. కేటీఆర్ చెల్లెలైనటువంటి కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారట. ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలైనటువంటి షర్మిల గారు ఆవిడ ఫోను ట్యాప్ చేశారు. ఆ విషయం ఆవిడ బహిరంగంగా చెప్పారు. ఈరోజు కూడా ఆవిడగా కొన్ని వాస్తవాలను బయట పెట్టబోతున్నారని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు చాలామంది గుండెల్లో దడదడలాడుతూ ఉందన్నమాట. చూడండి అక్కడ కేటీఆర్ గారి కుమార్తెకి తప్పలేదు, ఇక్కడ షర్మిల గారికి తప్పలా. మరి ఏమిటి బాధ? ఎవరైనా సరే ఆ సొంత చెల్లెళ్ళకి సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా అంటే ఒక మనిషికి సంబంధించిన ప్రైవసీ అండి అది. సో దీనికి బీఆర్ఎస్ నాయకులు చెప్పే సమాధానం ఏంటో తెలుసా మీకు? వీళ్ళు తప్పు చేయకపోతే ఆ ఫోన్ కాల్ వింటే నష్టం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమన్నా కామన్ సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. ఇప్పుడు తప్పేమి లేదు కదా అని అంటే ఒక భార్య భర్త ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు కాపురం చేయడం తప్పు కాదు. అట్ ద సేమ్ టైం బహిరంగంగా చేయమని అంటారా ఏంటి దాన్ని? అట్లాంటి సమాధానాలు చెప్తా ఉన్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది, అందరూ కాదు. సో ఈ ప్రకారంగా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఈ పెగాసస్ అనే సాఫ్ట్వేర్ని ఏది 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పెగాసస్ సాఫ్ట్వేర్ని కొన్నారు, కొని ఆ రకంగా ట్యాప్ చేశారని చెప్పేసి వీళ్ళు ముందే రివర్స్ ప్లాన్ చేశారు. చూసారా? మామూలు తెలివితేటలు కాదు వీళ్ళవి. సో అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఆరోపణలు చేసి చివరికి దాని గురించి ఒక సభా కమిటీని నియమించారండి. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే. దానికి ఎవరెవరో తెలుసా? మహానుభావులు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, ముందుతో జగన్మోహన్ రావు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళు కమిటీ. సో వీళ్ళకి అప్పటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే లేదండి అటువంటిది ఏమీ జరగలేదు, పెగాసస్ సాఫ్ట్వేర్ అనేది కొనలేదు అని చెప్పి తేల్చి చెప్పారు. అయినా సరే కుదరదు కదా, ఏబి వెంకటేశ్వర గారిని ఎంటాడుతూనే ఉన్నారు కదా, చూసాం కదా మనం మొన్నటిదాకా కూడా. సో ఆ ప్రకారంగా వీళ్ళు చేసిన పనులు ఎన్ని ఉన్నాయో చూడండి. సో మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రకంగా వీళ్ళు ఇంతమంది ఫోన్లు ట్యాప్లు చేసి ఈ ప్రకారంగా వ్యవహరించారు. సో ఇప్పుడు తప్పు ఎవరిది? ఫోన్ ట్యాప్ చేయొచ్చా, చేయకూడదా, ఏం జరగబోతుంది దీనికి? అంటే మనకి రైట్ టు లివ్ అని మనకు ఉంటుంది కదా, రైట్ టు స్పీచ్ అనేది ఒక ఆర్టికల్ ఉంటుంది కదా, రాజ్యాంగం ఇచ్చిన మనకు హక్కు, కల్పించిన హక్కు. దాన్ని కూడా భంగం కలిగించేలాగా, ఒక మనిషి ఫోన్లో మాట్లాడాలన్నా భయపడేలాగా, ఎవరో మానిటర్ చేస్తున్నారు అనేలాగా చేస్తున్నారంటే
పోనీ ఇదేమన్నా సంఘ విద్రోహ శక్తులా? పోనీ వాళ్ళ అయితే నక్సలైట్లో మావోయిస్టులో టెర్రరిస్టులో అయితే వాళ్ళు చేస్తున్నారని అనుకోవచ్చు. అక్కడ బాంబు పెడదాం, ఇక్కడ లేపేద్దాం, అధ్వంసం చేద్దాం, విధ్వంసం చేద్దాం అనుకోవటానికి. అరే భార్యాభర్తలు ఫోన్ మాట్లాడుకోవాలన్నా కానీ ప్రైవసీ లేదు అని అంటే ఇది ఈ మాట మళ్ళీ నేనంటున్నాను కాదండి. సాక్షాత్తు తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు అన్నారు. కావాలని ఒకసారి ఆ బయట ప్లే చేస్తాను వినండి. సో ఆ రకంగా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మరి నిర్బంధించినట్లుగా అర్థం చేసుకోవాలి. ఒకసారి వినండి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు. గురించి మీకు తెలుసు కదా, భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయనలో ఉండే. ఇవాళ మమ్మల్ని బహిరంగ కూర్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకుని మీకు అందరికీ స్వేచ్ఛగా లేరా? ఫోన్లలో భయపడుతున్నారు ఇప్పుడు మాట్లాడానికి. గతంలో ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఈ రకమైన పరిస్థితులు భారతదేశంలో ఏ రాష్ట్రాల్లోనూ లేవు, కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్య. మరి ఎందుకు వచ్చిందో ఇంత సాన్నిహిత్యం వీళ్ళిద్దరి మధ్య? సరే ఉండొచ్చు, తప్పేం కాదు. ఇదే కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి ఏమన్నాడండి? పావురాల గుట్ట పావురాయిలా కలిసిపోయాడని చెప్పేసి ఆయన అన్నాడుగా రాజశేఖర రెడ్డి గారిని. మరి దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? పావురాల గుట్టలో కలిసిపోయారని అంటారా? అంటే ఏంటి దాని ఉద్దేశం? చంపించేశారనే కదా అని ఆయన మాట్లాడారుగా. సో గతం కథ అనుకున్నారేమో కానీ మళ్ళీ అలా బలా అయిపోయారు. ఈ రకమైన పరిస్థితి. సో మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది ఆషామాషి వ్యవహారం కాదు. వీళ్ళు నవంబర్ 15వ తేదీ 2023న ఎన్నికలకి సరిగ్గా 15 రోజుల ముందు మరి ఆ రకంగా ఫోన్లు ట్యాపింగ్లు చేశారు. అందులో మరి ఈ ప్రముఖుల పేర్లు అందరూ ఉన్నాయి. అందులో ఫిల్మ్ యాక్టర్స్ పేర్లు కూడా ఉన్నాయట, జడ్జిలు ఉన్నారట. సో ఇక అది ఎంత సివియర్ అవుతుందో చూడండి. జడ్జిల ఫోన్లు కూడా ట్యాపులు చేయటం ఏంటండి? ఇక ఎవరికి లేదు. ఇక సామాన్యులు అంటారు, సామాన్యులు పెట్టుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు. ఇది మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. మరి చూద్దాం ఈరోజు ఎటువంటి బాంబ్ బ్లాస్టింగ్ వార్తలు బయటికి రాబోతాయి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఒక్క రోజులోనే 600 ఫోన్స్ ట్యాపింగ్ చేశారు. అందులో మరి ప్రముఖులందరూ ఉన్నాయి, అందులో జడ్జిలతో సహా పెట్టిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.